హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియోలో మా బేబీ 6 మంత్ రియాలిటీ షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియోలో బేబీ డెవలప్మెంటల్ చేంజెస్, మైల్ స్టోన్స్, ఫీడింగ్ చేంజెస్, ఇంక స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెట్టే వీడియో మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? మా బేబీ మైల్ స్టోన్, మా బేబీ బోర్లా ఆ మూమెంట్ చాలా హ్యాపీ ఇచ్చిందనమాట. నాకే కాదు, ఎవ్రీ పేరెంట్ ఈ ఫేజ్ కోసం వెయిట్ చేస్తారు కదా. సో మేము కూడా అలాగే వెయిట్ చేసాము. ఆల్ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మాకు అది చాలా ఆనందం వేసింది అనమాట. ఎవ్రీ మైల్ స్టోన్ని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఐ మీన్ నేననే కాదు, ఎవ్రీ పేరెంట్స్ అలానే ఫీల్ అవుతారు. అది చిన్నదైనా సరే పెద్దైనా సరే ఒకలాగే అందరూ ఫీల్ అవుతారు కదా. సో మేము కూడా ఈ చిన్న మైల్ స్టోన్ని చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నేనైతే లైట్గా బొబ్బట్లు కూడా చేశాను, బోర్లా పడ్డాడని చెప్పి. అవి యాక్చువల్గా ఫస్ట్ టైం మా బేబీ బోర్లా పడినప్పుడు నేను అక్కడ లేను, మా హస్బెండ్ ఉన్నారనమాట. ఆ మూమెంట్ నేను చాలా మిస్ అయ్యాను. టిప్స్ యాడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి ముందే బేబీ కొన్ని మైల్ స్టోన్స్ రీచ్ అవుతాడు. ఏంటంటే సోషల్ స్మైల్, మనల్ని చూసి గుర్తుపట్టడం, మనల్ని చూసి కూకు సౌండ్స్ వినిపించడం, ఇవన్నీ చిన్న చిన్న మైల్ స్టోన్స్. కానీ బోర్లా పడ్డం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతాం కదా. హ్యాపీనెస్ ఇచ్చింది, అదొక గుడ్ న్యూస్ అనుకోవాలన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే చెప్తే ప్లీజ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే ఐ విల్ మేక్ ఎ వీడియో. ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది అంటారనమాట, మీ బేబీ ఇంకా బోర్లా పడలేదా అంటారు. అలా మనం అనకపోతే బెటర్ అని నా ఫీలింగు. ఎందుకంటే కొందరు బేబీస్ తొందరగా బోర్లా పడతారు, కొందరు బేబీస్ లేట్గా అవుతారు. సో ఇది కంప్లీట్లీ నార్మల్. అలాగా అడుగుతుండడం వల్ల ఏంటంటే పేరెంట్స్కి అది ఎక్కువ ప్రెజర్లా ఫీల్ అవుతారనమాట. సో మనం అలా అడగపోతే బెటర్ అని నా ఫీలింగ్, అది నేను అనుకుంటున్నాను అనమాట. మనం అడిగే కొలది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత బాధ అనిపిస్తుంది. అయ్యో మా బేబీ ఎందుకు బోర్లా పడట్లేదు అని ఫీల్ అవుతారు కదా ఎవరైనా. సో వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, ఆటోమేటిక్గా వాళ్ళే బోర్లా పడతారనమాట. వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ చేయకూడదు. ప్రెజర్ చేసేయడానికి మాత్రాన వాళ్ళు బోర్లా పడలేరు కదా. వాళ్ళంతటా వాళ్ళకి అన్నీ సెట్ అవ్వాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఏది కూడా. ఎందుకంటే స్మాల్ బేబీ నుంచి వాళ్ళు బోర్లా పడ్డము, క్రాలింగ్ చేయడం, సిట్టింగ్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకే టైంలో ఇవన్నీ అవ్వాలంటే అవ్వవు. సో ఏమైనా కావాలి అనుకుంటే దానికి ఎనర్జీ చాలా కావాలి, అంత ఈజీగా ఏమీ కాదు కదా. నేనేం ఫీల్ అయ్యానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అంతేగాని ఇలాగే ఉండాలని ఆలోచించాలనుకోవట్లేదు. జస్ట్ నేనేం ఫీల్ అయ్యానో మీతో అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కొంతమందికి రైట్ అనిపించవచ్చు, రాంగ్ అనిపించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్ చేంజెస్. ఈ ఫేజ్లో బేబీ అనేది వాళ్ళ ఎఫిషియన్సీ కూడా తొందరగా పెరుగుతుంటుంది. న్యూబార్న్ ఫేజ్ అయితే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కానీ 5th మంత్ to 6th మంత్ వచ్చేటప్పటికి బేబీ చాలా చేంజెస్ వస్తాయి కదా. సో మా బేబీ కూడా అలానే అని వాళ్ళు ఫీడింగ్ చేంజెస్లో చాలా ఎఫిషియన్సీ పెరిగిందనమాట. ఒక్కొక్క టైంలో అయితే చిన్నప్పుడు ఒక బాటిల్ తాగడానికి అట్లీస్ట్ 1/2 అవర్ పట్టేది, కానీ ఇప్పుడు 15 minutesలోనే తాగేస్తున్నారనమాట వాళ్ళు. మేమే సర్ప్రైజ్ అవుతుంటాము. మేమే కాదు, చాలామంది పేరెంట్స్ కూడా ఇలాగ సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద చేంజెస్. బట్ ఇప్పుడు ఏంటంటే డిస్ట్రాక్షన్ ఫేజ్ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న సౌండ్కి ఎవరైనా మాట్లాడినా సరే మా బేబీ
డిస్ట్రాక్ట్ అయిపోయి పాలు తాగడనమాట. ఇలా చూస్తారనమాట. తాగురా నేను బతిమలాడుకోవాలి, అయినా సరే మా బేబీ తాగడు. చాలా టైం పడుతుందనమాట. ఒకసారి పాలు పడితే చాలా టైం, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా అలాగా తాగి అటు చూసుకొని ఇటు చూసుకొని తనని మనం బతిమలాడుకోవాలి. చిన్నప్పుడు అలా అవకాశం ఉండేది కాదు. పాలు పెడితే వెంటనే పడుకుని పోయేవారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అన్నీ డెవలప్ అవుతుంటాయి కదా, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటుంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం దానికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా టెంపరీ మాత్రమే అని, అంత కంటిన్యూస్గా ఉండదు. ఈ ఫేజ్ని కూడా మనం ఎంజాయ్ చేసుకోవాలన్నమాట. చాలా క్యూట్గా కొన్ని బాగుంటాయి బేబీస్ చేసేవన్నీను. నాకైతే నచ్చింది ఈ ఫేజ్. డిస్ట్రాక్షన్ ఫేజ్లో మీరు ఏమేమి ఫేస్ చేస్తారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే స్లీప్ రిగ్రెషన్. అబ్బా, దీని గురించి మాట్లాడాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. పొద్దునంతా చాలా బాగుంటుంది అనమాట, కానీ నైట్ అయ్యేసరికి అసలే నేను మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మాకు. ఆల్రెడీ నేను స్లీప్ రిగ్రెషన్ గురించి ఒక సిరీస్నే స్టార్ట్ చేశాను, నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ సిరీస్లో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో ఈ వీడియోలో నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. కానీ కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తాను దీంట్లో. ఏంటంటే మెయిన్ బేబీస్కి ఏంటంటే మార్నింగ్ ఫీడ్ ప్రాపర్గా ఉంటే నైట్ వాళ్ళు మంచిగా పడుకుంటారనమాట. మార్నింగ్ సరిగ్గా తాగకపోతే నైట్ మాత్రం మార్నింగ్ బదులు నైట్ తీసుకుంటారు ఆ మిల్క్ని. సో అప్పుడు మనకు టార్చర్ మొదలవుతుంది అనమాట. సేమ్ ఇనిషియల్లో నాకు కూడా అలాగే అయ్యేది. నాకు తెలీదు, మార్నింగ్ మనం పెట్టేసే వాళ్ళము అయిపోయేది, వాళ్ళు ఫుల్గా తీసుకుంటున్నారు లేదో మనకు తెలియదు అనమాట. ఎందుకంటే డిస్ట్రాక్షన్ కూడా అవుతారు కదా చాలా టైం. సో మార్నింగ్ తాగకపోతే నైట్ వాళ్ళు దాన్ని కంపన్సేట్ చేసుకుంటారు. దానివల్ల మనకి నైట్ నిద్ర ఉండదు అనమాట. ఎవ్రీ 1 అవర్ 2 అవర్కి మిల్క్ అడుగుతూనే ఉంటారు. మనం ఇంకోటి మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే వాళ్ళ వేక్ విండోస్ అనమాట. ఎవ్రీ 2 to 3 అవర్స్కి తర్వాత వాళ్ళు టైర్డ్ అయిపోతారు. దాని తర్వాత మనం వాళ్ళకి పడుకోబెట్టేసేయాలి. దానికన్నా ఎక్కువ ఉంచితే ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి మళ్ళీ మనకే టార్చర్ అనమాట. అది టార్చర్ కాదు, బట్ లిటిల్ బిట్ ఎగ్జాస్ట్ అయిపోతాం మనం. అది కూడా వన్ ఆఫ్ ద టిప్ అనమాట. నేను ఇంకా కొన్ని టిప్స్ అన్నీ ఆ సిరీస్లో నేను చెప్పాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ టైంలో ఏంటంటే బేబీకి కొత్త స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారనమాట. లైక్ వాళ్ళు కుక్కు సౌండ్ చేయడము, బాబా బాబా అనడము. వాళ్ళతో ఎక్కువ మనం మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతుందనమాట. స్పీచ్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగి తొందరగా మాట్లాడుతారనమాట పిల్లలు. మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట. జనరల్గానే మాట్లాడుతూ ఉండాలి. ఏదో ఒకటి మనం ఏం పని చేస్తామో దాన్ని అలాగా ఒక కథలా చెప్తూ ఉంటుంటే వాళ్ళు అలా వింటూ ఉంటారనమాట. ఆ వర్డ్స్ అన్నీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి అనమాట. వాళ్ళకి స్పీచ్ డెవలప్ అవ్వడానికి ఇదొక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. టాకింగ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే రైమ్స్. మనం రైమ్స్ కూడా పాడొచ్చు, అన్నీ చేయొచ్చు. వాళ్ళతో రోజుకి ఒక డైలీ రొటీన్ అనేది మనం అలవాటు చేయాలన్నమాట వాళ్ళకి. ఈ ఫేజ్లో వాళ్ళు చాలా స్కిల్స్ నేర్చుకుంటారు. లైక్ రోలింగ్, బ్యాక్ అవ్వడము, టమ్మి మీద నుంచి బ్యాక్ అవ్వడం, బ్యాక్ నుంచి టమ్మి అవ్వడం, ఇవన్నీ కొత్త స్కిల్స్ అనమాట. ఇవన్నీ చాలా వాళ్ళ బ్రెయిన్లో కొత్త గందరగోళంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఒకే టైంలో వస్తాయి కదా, రోలింగ్, టీతింగ్, ఇంకా సిట్టింగ్, ఇవన్నీ ఒకే జర్నీలో రావడం వల్ల వాళ్ళు కొంచెం ఫస్సీ కూడా అవుతారనమాట. కొంచెం క్రాంకీ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకే టైంలో చాలా స్కిల్స్ నేర్చుకునేటప్పటికి ఎక్కువగా ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ ఫేజ్ అలాంటిది కాబట్టి ఇది కంప్లీట్లీ నార్మల్. మనం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం ఈ ఫేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఎక్కువ మనం వరీ అవ్వకూడదు. వరీ అయితే మళ్ళీ మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి ఈ ఫేజ్ కన్నా న్యూబోర్న్ ఫేజే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఎందుకంటే న్యూబోర్న్లో ఎక్కడేస్తే అక్కడే ఉంటారు కదా పిల్లలు. సో దానివల్ల మనకి అంత ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే రోలింగ్ అయ్యేటప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం తిరుగుతారనమాట. దానివల్ల మనకి ఇంకా అలసిపోతాం మనం. ఇంకా క్రాలింగ్ చేసేటప్పుడు అదొక ఫేజ్, దాన్ని మనం వర్ణించలేము కూడాను. మనకు అనిపిస్తుంది న్యూబోర్న్ ఫేజే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట.
నాకు ఇప్పుడు ఈ ఫేజ్లో ఉన్నప్పుడే నాకు న్యూ బోర్న్ ఫేజ్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫేజ్లో అంత ఎక్కువ గొడవ ఉండేది కాదు, అంత ఎక్కువ కామ్గా ఉంటారు. పాలు పెడితే వెంటనే పడుకుని పోతారు, మనకంత ఇబ్బంది ఉండదు. సో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యానో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నా అలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫేజ్లో వ్యాక్సినేషన్. వామో, దాని గురించి మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మా బేబీకి 6th మంత్లో వ్యాక్సిన్ వేసేటప్పుడు తను చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. లైక్ రోలీ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అట్నుంచి ఇటు తిరగడానికి, ఇటు నుంచి అటు తిరగడానికి కూడా తను చాలా ఇబ్బంది పడ్డాడు. 2 days తనకి ఫీవర్ వచ్చిందనమాట. నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు తను అటు తిరిగి ఇటు తిరిగి చాలా చాలా క్యూట్గా చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. సడన్గా వ్యాక్సినేషన్ తర్వాత అసలు 2 legs తనకి ఎత్తలేకపోయాడు అనమాట. నాకు చూసి చాలా బాధ అనిపించేది. లిటరల్గా మిడ్నైట్ 3 o'clock 4 o'clock తనకి నిద్ర కూడా పట్టేది కాదు. తను నా దగ్గరే ఉండేవాడు. ఆ టైంలో మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ టైంలో బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా ఇస్తే ఏంటంటే బేబీ చాలా సేఫ్గా ఫీల్ అయ్యి చాలా సెక్యూర్గా ఉంటాడనమాట. నేనైతే ఎవ్రీ వ్యాక్సిన్లో ఈవెన్ సెకండ్ మంత్ 4th month టైంలో కూడా మా బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చాను అనమాట. అదే చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట బేబీకి. ఆ టైంలో మేము సాడ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే తన దగ్గర నుంచి తను బాగా చూస్తున్నాం కదా, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. దగ్గర ఎత్తుకుంటున్నాను కానీ తన బాధని మనం చూడలేం కదా, చిన్న బేబీస్ కదా, వాళ్ళు మనకు చెప్పలేరు. సో చాలా బాధ కూడా అనిపిస్తుంది. దానివల్ల మేము ఒక 2 days కొంచెం బాధని ఫీల్ అయ్యామన్నమాట. మా బేబీ కూడాను 2 days కొంచెం ఫీవర్ వచ్చి చాలా చాలా కామ్ అయిపోయాడు, డల్ కూడా అయిపోయాడు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చాలా ఇవ్వాలి బేబీకి. దానివల్ల మనకి మిల్క్ కూడా బాగా సప్లై అవుతుంది, బేబీ కూడా చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టిప్. ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత నాకు డాక్టర్ నర్స్ చెప్పింది ఒకటే అనమాట, బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎంత ఇస్తే మనకి మిల్క్ సప్లై అంత బాగుంటుంది అనమాట. మనం ఎమోషనల్గా మన బేబీతో అంత బాగా కనెక్ట్ అవుతాం, వాళ్ళు మనకి సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతారు మన దగ్గర ఉండడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.